అష్టాదశ పురాణ కార్యక్రమాలలోని 10వ పురాణం శ్రీ మత్స్య మహాపురాణాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం. అందులో పితృదేవతలకి శ్రాద్ధం పెట్టడం వల్ల వచ్చే మహాపుణ్యం, అతి భయంకర దోషాలకి అది ఒక ప్రాయశ్చిత్తం అని తెలియజేసే బ్రహ్మదత్తుని చరిత్రని శ్రీమన్నారాయణుడు మత్స్యస్వరూపుడై మనువుకి చెప్పి ఈ ఘట్టాన్ని శ్రాద్ధకాలంలో విన్న చదివిన 100 కోట్ల కల్పాల కాలం బ్రహ్మలోకంలో సుఖిస్తారని వివరించాడు. ఆపై ఋషులంతా సూత మహర్షిని చూశారు. కస్మిన్ కాలే చ తచ్ఛ్రాద్ధమనంత ఫలదం భవేత్. చాలా మంచి ప్రశ్న వేశారు. ఓ సూత మహర్షి, ఏ సమయాలలో ఏ పగటి కాలంలో పితృదేవతలకి శ్రాద్ధం జరిపితే అనంతమైన ఫలితం లభిస్తుందో, ఏ తీర్థాలలో ఏ క్షేత్రాలలో శ్రాద్ధం పెట్టడం వల్ల మహాఫలితం వస్తుందో ఆ విశేషాలు తెలియజేయి. ఎందుకంటే దేహం క్షణభంగురం, శరీరం చాలా చిత్రమైనది, ఒక బుడగ లాంటిది, క్షణంలో మాయమైపోతుంది. అందుకే దీనికి క్షణభంగురము అని పేరు. గంట క్రితం ఉన్నాడండి, ఇప్పుడు లేడండి అంటాం. గంట క్రితం ఎందుకు, మన పక్కనే కూర్చున్నవాడు డామ్మని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడు ఎవడు ఎలా వెళ్ళిపోతాడో తెలియదు. నా పక్కనే కూర్చుని ఒక ఆయన ఉపన్యాసం చెబుతూ డామ్మన్నాడు. అప్పటిదాకా 10 నిమిషాలు ఉద్వేగంగా మాట్లాడాడు. ఆ ఉద్వేగంగా మాట్లాడిన ఆయనకి ఊపిరి ఆగిపోయింది. చిత్రం ఏంది శరీరం. ఆ బ్రహ్మదేవుడు ఈ మానవుణ్ణి ఏ ముహూర్తాన్ని సృష్టించాడో దీనికి నిలకడ లేకుండా ఉందట. అందుకే తత్వాల్లో గీతాలు పాడేవారు పూర్వం. చిన్న చిన్న పాటల్లో అనంతమైన వేదాంతం. ఏనాడు మొదలిడితివో ఓ విధి, ఎన్నాళ్లకో ఈ నాటక సమాప్తి. ఓ బ్రహ్మదేవ, ఏనాడు మొదలు పెట్టావు? ఈ మానవుడు, ఈ జీవులు, ఈ పుట్టడం చావడం అనేది ఇది ఒక గొప్ప చక్రం, ఇది ఒక గొప్ప నాటకం. ఈ నాటకానికి ఎప్పుడు సమాప్తమో తెలియదు. ఆరంభం ఎప్పుడో తెలియదు, సమాప్తం ఎప్పుడో తెలియదు. విచిత్రం ఏంటంటే నాటకానికి మనకు ముందే ఇది నాటకం ఒక విశేషం తెలుసు కాబట్టి బెంగ ఉండదు. చూడండి, కళ్ళెదురుగుండా ఒక క్షణం భార్యాభర్తల వేషం వేస్తారు, మళ్ళీ మర్నాడేమో అన్నా చెల్లెళ్ళు వాళ్ళే, మరోసారి తండ్రి కూతురు, ఓసారి ఇంకోటి ఇలా వేస్తూ ఉంటారు. మొఖం కడిగేసుకుంటారు. పొడుచుకున్నట్టు చంపుకున్నట్టు ఉన్నా మనకేం అనిపించదు. అదే వ్యవహారానికి వచ్చేసరికి వీడు చచ్చిపోయేసరికి మహాబాధ వస్తూ ఉంటుంది. అది ఒక నాటకం, ఇది ఒక నాటకం. వేదికల మీద ఆడేది చిన్న నాటకం అయితే ఇది ఇంకొంచెం పెద్ద నాటకం, ఎక్కువ కాలం ఉండొచ్చు, అంతే తేడా. అంటే మొత్తం మీద ఇదంతా కూడా జీవనమంతా నాటకమే. విచిత్రమైన నాటకం ఇది. ఎన్టీఆర్ను సావిత్రి కొన్నింట్లో భార్యాభర్తలు వేశారనుకోండి, రక్త సంబంధంలోకి వచ్చేసరికి అన్నా చెల్లెళ్ళు అయ్యారు. ఈ మానవుడు కూడా అంతే. ఈ జన్మలో భార్య, అంత పూర్వం పిల్లి ఎలక, అంత పూర్వం ఎప్పుడు అన్నా చెల్లెళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకోసారి తండ్రి కూతురు అయి ఉండొచ్చు. ఈ సంబంధాలు ఎక్కడేమిటో తెలియదు. ఒక వ్యక్తి చచ్చిన వెంటనే వాడిని మళ్ళీ ఇంకొకసారి చూడడానికి వాడున్న లోకానికి కనుక వెడితే వాడు అంటట, నువ్వు ఏ తండ్రివి ఏ తల్లివి, నువ్వు మమ్మల్ని ఏమో పిలుస్తున్నావని. అభిమన్యుడు చచ్చిపోయాడు. అర్జునుడు ఏడుస్తూ ఉంటే కృష్ణుడు నవ్వి, ఆ అభిమన్యుడు చంద్రుడి లోకంలో ఉన్నాడు ప్రస్తుతం, చంద్రలోకం నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి అయినా అక్కడికి వెళ్ళిరా ఒకసారి నీ కొడుకుతో మాట్లాడన్నట్ట. వెంటనే అర్జునుడు ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహంతో చంద్రలోకానికి వెళ్ళాడు. అక్కడ అభిమన్యుడి యొక్క ఆత్మ కనపడింది. నాయన కుమార అనగానే, ఏ కుమారుడు, నువ్వు ఏ తండ్రి అని అడిగాడు. ఇంత పూర్వం నేను చాలాసార్లు జన్మనెత్తాను, బోలెడు మంది తండ్రులు ఉన్నారు, నీకు నాకు ఏమిటి సంబంధం, నువ్వు ఏ జన్మలో తండ్రి నాయన, నన్ను ప్రాణం తీస్తున్నావు, సుఖంగా ఉండనివ్వవా అని. అక్కడికి వెడితే మనల్ని వాళ్ళు రానివ్వరు, గెంటేస్తారు, వాళ్ళకి అక్కడ సుఖంగా ఉంటుంది.
నా కాలు ఇందాక నుంచి కింద పడి ఎడాపెడా కుట్టేస్తున్న దోమలకి ఆ రక్తం తాగుతూ ఉంటే ఎంత ఆనందమో, ఆ పైన ఈ లోకాన్ని వదిలిపెట్టిన జీవులకు కూడా అంత ఆనందం హాయిగా ఉంటూ ఉంటుంది అనమాట. అందువల్లే చచ్చినటువంటి జీవులు మనకి ఏ సంబంధం లేకుండా పోయి నరకాలు పాలు కాకుండా వాళ్ళ ఆత్మలు పితృలోకాలలో లేక దివ్యలోకాలలో సుఖం ఉండడం కోసం శ్రాద్ధకర్త ఆ వంశంలో వాడు శ్రాద్ధం పెట్టాలి. ఆ శ్రాద్ధం పెట్టే కాలం ఏ క్షేత్రాలైతే మంచిది, ఈ విశేషములను దయతో మాకు వివరించు అని చెప్పగా అప్పుడు సూత మహర్షి పూర్వం ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు మనువుకి చెప్పినటువంటి విశేషాన్ని చెబుతున్నాను వినండి అని చెప్పాడు. అందుకే ఈ పురాణానికి మరింత విశిష్టత. డైరెక్ట్ విష్ణుమూర్తి ద్వారా వింటున్నాడు మనువు, దానినే సూతుడు సౌనకాదులకు చెబుతున్నాడు. అందుకే ఏ పురాణానికి ఆ పురాణం గొప్పదైనా దీనికి మరింత పావిత్ర్యం వచ్చింది. అపరాహ్నేతు సంప్రాప్తే అభిజిద్రౌహిణోదయే యత్కించిద్దీయతే తత్ర తదక్షయముదాకృతం. అభిజిన్ముహూర్తము అంటే మధ్యాహ్న సమయంలో 11:45 దాటిపోయిన తర్వాత నుంచి ఇంచుమించుగా అభిజిత్తు మొదలవుతుంది. అప్పుడు మొదలుపెట్టి 1:30, 2 గంటల మధ్యల వరకు కూడా ఈ శ్రాద్ధాన్ని చేయడం ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఆ సమయంలో శ్రాద్ధం పెట్టడం మరీ బొత్తిగా 9ంటికి 10ంటికి పెట్టేస్తే ఆ శ్రాద్ధం ఫలితం ఇవ్వదట. అందుకే 11:30 దాటితే కానీ అసలు మొదలు ఎట్టరు చాలామంది. ఇవాళ మనం ఏంటంటే మన ఉద్యోగాలు మన హడావిడిల్ని బట్టి ఏం చేస్తున్నాం, పెందరాళ్ళు వచ్చి తొందరగా వదిలేవే బాబు నీ పుణ్యం బాగుంటుంది, ఇది ఎక్కడ తద్దిన వండం పైగా వాడిని. సరే ఒక్కొక్కసారి కాంటు బట్టి అయిపోయి బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు అలా వెళ్ళిపోవలసి వచ్చాం. ఇంకోటో అయితే చెప్పలేము. కానీ సాధ్యమైనంత వరకు 11 దాటాకే శ్రాద్ధం జరపాలి. అలా జరిపితే ఆ శ్రాద్ధం అనంతమైన ఫలితం ఇస్తుంది. పితృదేవతలకి ప్రీతికరమైన తీర్థాలు, క్షేత్రాలు నేను చెబుతున్నాను విను. ఆయా క్షేత్రాలలో పితృదేవతలకి వెళ్ళినప్పుడు శ్రాద్ధం పెడితే లేదా ప్రయత్నపూర్వకంగా విడితే 2 రకాలు. ఇక్కడ కొంతమంది అవకాశం వచ్చి వెళ్ళినప్పుడే అక్కడ పిండం పెడతారు. అవకాశం వచ్చి వెళ్ళినా పెట్టని వాళ్ళు కొందరున్నారు. కాదు వెతుక్కుని వెళ్ళి పెడతారు కొంతమంది. అలాంటి క్షేత్రాలలో ఎలా వీలుంటే అలా చేయడం మంచిది. కానీ కొన్ని క్షేత్రాలకి కావాలని వెళ్ళి వెంటనే పెడితే ఎక్కువ మంచిది. అటువంటి తీర్థములలో మొట్టమొదటిది పితృతీర్థం గయానామ సర్వతీర్థ వరం శుభం తత్రాస్తే దేవదేవేశ స్వయమేవ పితామహః. పితృతీర్థము అని ఒక తీర్థం ఉన్నది, దానినే గయా అంటాం. బీహార్లో ఉంది. మహాభయంకరమైన మానవులు అక్కడ ఉంటారు. గయా అంటే హిందీలో భూతకాలం, వెళ్ళిపోయాడని అర్థం, పోయాడు అని అర్థం, పోయింది అని. మనం కూడా అక్కడికి వెళ్ళాక తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఈ మధ్యన మరీ పెరిగిపోయింది. అక్కడ ఒక భయంకరమైన చాలు, వాడి పేరే లాలు, వాడు పెద్ద బాలు అంటే ఎలుగుబంటి అన్నమాట. అక్కడికి వెళ్ళామంటే చాలు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడో తెలియని పరిస్థితిలో పడిపోతూ ఉంటాం మనం. దురదృష్టవశాత్తు ఈ భారతదేశంలో ప్రస్తుత కాలంలో విచిత్రమైనటువంటి స్థితి నెలకొన్నది. నిజానికి పుణ్యక్షేత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రాలన్నిటి చోట రాక్షసులే ఉంటారు. గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుంది, దాని కింద ముళ్ళు ఉంటుంది. ఏది గొప్పదో దాని కింద ఏదో ఒకటి పెడతాడు దేవుడు మళ్ళీ వెంటనే. అలా పెట్టకపోతే ఎలాగా? గుళ్ళోకి వచ్చి ఆనందంగా హాయిగా కాలక్షేపం చేద్దాం అనుకుంటాం, ఆ కాసేపట్లో చెప్పుల మీద వెంగెట్టిస్తాడు. ఇక్కడ బాబో ఎవడు పట్టుకుపోతాడు అని.
పురాణం అయ్యేంత వరకు బ్రహ్మానందం అనిపిస్తాం. ప్రసాదం అన్నాక సరిగ్గా జెండా పీగప్రద పక్కన ఒక్క డొక్కలో కుమ్మేసి మరీ పరిగెత్తుకుపోతూ ఉంటాం. ఇవన్నీ విచిత్రమైనవి. ఒకదానికోటి వెనకాతలా పెడుతూ ఉంటాడు ఆ భగవంతుని యొక్క లీలలు ఇవి. కానీ ఎన్ని కష్టాలైనా సరే మానవుడు గయా తీర్థానికి వెళ్ళాలి. ఆ గయా ఏనాడో కృతయుగారంభం నుంచి మానవులకు తరించడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక దివ్య ప్రదేశం. చెప్పాడు అక్కడ సుస్పష్టంగా. సర్వ తీర్థవరం, తీర్థాలకు అదొక వరం అట. వరము అంటే శ్రేష్టం, తీర్థవరము అంటే తీర్థాల్లో కల్లా గొప్పది. అక్కడ చచ్చిన పెద్దవాళ్ళకి పిండం పెట్టాలి. అలా పిండం పెడితే వాడికి యమగండం తొలగిపోయి దివ్యలోకాలకు పోతారు. అత్యంత శుభకరమైనది. అక్కడ దేవదేవతలకి ఈశ్వరుడైన బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు. అక్కడ గయాసురుడని పూర్వం ఒక రాక్షసుడు అక్కడ తపస్సు చేశాడు. అదిగో ఆ ప్రదేశమే గయ అంటే. ఇక్కడ తమ పెద్దల్ని తలుచుకుని సరి అయినటువంటి బ్రాహ్మడి ద్వారా పితృదేవతలకి పిండం పెట్టిస్తే, పితృదేవతల కథలను తలుచుకుంటే, పితృదేవతల కథలు తలుచుకోవడం అంటే ఏమిటి? నిన్న మనం చెప్పుకున్న బ్రహ్మదత్తుని చరిత్ర పితృదేవత కథే. ఇలాంటి కొన్ని కొన్ని విచిత్ర కథలు ఉన్నాయి. ఒకటో రెండో వీలున్నంత వరకు అక్కడ తలుచుకుంటే ఆ కుటుంబంలో వారందరూ ధన్యులవుతారు. చచ్చిన పెద్దలందరూ కూడా పితృలోకాలలో ఆనందాన్ని పొందుతారు. సాధారణంగా ఒక కుటుంబంలో మరణించిన పితృదేవతలు ఇలా అనుకుంటారట. ఏమని అనుకుంటారంటే, తత్రైషా పితృభిర్గీత గాథా భాగమభీప్సుభి ఏష్టవ్య బహవ పుత్ర యద్యోకోపి గయాం వ్రజేత్. ఆహా, ఒక్కడే కొడుకు అని బతుకున్న రోజుల్లో అనుకున్నాం, చాలే ఒక్కడికంటే ఎక్కువ పెంచలేమని. కానీ దిక్కుమాలింది, ఒక్కడే కొడుకు వల్ల మనకి గయ వచ్చి పిండం పెట్టాడు కాదు, మనకి గండం కలిగింది. పూర్వం మందికి ఎక్కువ మంది కొడుకుల్ని కనేవారు. ఎక్కువ మంది ఉంటే కనీసం ఒక్కడికైనా జాలి కలగకపోతుందా, ఒక్కడికైనా ప్రేమ ఉండకపోతుందా, వాడు వచ్చి ఈ గయలో మనకింత పిండం బారైపోతాడా, మనకి యమగండం తొలగపోతుందా అని బాధిస్తారు. ఒక్కడైనా గయకి వెళ్ళి శ్రాద్ధం పెట్టకపోతాడా అనుకుంటారట. ఒక వ్యక్తి తరించడానికి 3 మార్గాలు చాలా సులభమైనవి. కొడుకు వెళ్ళి గయకి వెళ్ళి పిండ ప్రదానం చెయ్యడం, యజేత వాస్యమేధేన, లేదా తండ్రి పేరు చెప్పి అశ్వమేధయాగం చేయడం, లేదా నీలం వా వృషముత్సృజేత్, నల్లని ఆబోతుని అచ్చోసి వదిలిపెట్టడం. ఆబోతుల్లో కూడా నల్లగా ఉన్న ఉంటాయి చూసారా, అలాంటి ఆబోతుకు అచ్చోసి వదిలిపెట్టడం. తమ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా తమ పేరు మీదుగా ఆబోతుని అచ్చుపోసి వదిలిపెట్టపోతారా, అశ్వమేధం అన్న చేయకపోతారా, లేకపోతే గయ్యకి వెళ్ళి పిండమైనా పెట్టపోతారు. ఈ మూడింట్లో ఏదో ఒకటి చేస్తే ఆ పితృదేవతలంతా తరిస్తారు. అందుకని మా కుటుంబంలో ఒక్కడైనా ఈ పని చేస్తే బాగుండును బాగోయ్ అని ఏడుస్తారట పాపం. ఇంతకంటే పితృదేవతలకి క్షేత్రాలలో గయ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం మరేమున్నది అన్నాడు సూత మహర్షి. గయా శ్రాద్ధం అటువంటిది. గయలో శ్రాద్ధం పెట్టినంత మాత్రం చేతనే వాడు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా చేసిన బహుహత్యా కాండల పాపమంతా తక్షణం తొలగిపోతుంది. అక్కడ ఉండే ఫల్గు నదిలో స్నానం చేసిన వెంటనే ఆ వ్యక్తి చుట్టూతో ఉండే పితృదేవతల ఘోష పోతుందట. పితృదేవతలు ఘోషిస్తూ ఉంటారు, మా వంశంలో పుట్టాడు దౌర్భాగ్యుడు, మమ్మల్ని ఏడిపించేస్తున్నాడు, మాకు సరైన కార్యక్రమాలు చేయడం లేదు అని పితృదేవతలు పిండం పెట్టని కొడుకును చూసి ఏడుస్తూ ఉంటారట. ఆ ఏడుపంతా వీడ ఫల్గు నదిలో స్నానం చేయగానే పోతుందన్నారు. అందుకే ఎప్పుడో ఒకప్పుడు ఆ గయ వెళ్ళి అక్కడ ఆ నదిలో స్నానం చెయ్యాలి. నీళ్లు ఎంత ఉంటే అన్ని నీళ్ళే నెత్తి మీద పోసుకోవాలి. ఇక ఆ తర్వాత స్థానం పితృ కార్యక్రమాలకి చెప్పేది. క్షేత్రాలలో కల్లా పవిత్రమని కాదు, అక్కడ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టడానికి పనికొచ్చే వాటిల్లో ఏవి మొట్టమొదటి ఆర్డర్లో ఉన్నాయో చెప్తున్నాడు. ముందు గయ అంటే శ్రాద్ధానికి పెట్టింది పేరు. ఆపై తథా వారాణసీ పుణ్యా పితృణాం వల్లభా సదా, పితృదేవతలకి ప్రియమైనది వారణాసి.
ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుడు దానిని విడిచిపెట్టని కారణం చేత దానికి తత్ర అవిముక్త సాన్నిధ్యం భుక్తిముక్తి ఫలప్రదం పితృణాం వల్లభం తద్వత్ పుణ్యంచ విమలేశ్వరం. ఏనాడు పార్వతీ పరమేశ్వరుడు ఆ ప్రదేశాన్ని వదలరు. మేము ఈ ఊరు వదిలి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, తక్కిన చోట్ల కంటే ఇక్కడే మా శక్తి ఎక్కువగా నిక్షేపం చేస్తాం అని లోకానికి చాటుతారు. అందుకే ఆ క్షేత్రానికి అవిముక్తము అని పేరు. ముక్తము అంటే విడిచిపెట్టబడినది, అవిముక్తము అంటే విడిచిపెట్టబడనిది. పార్వతీ పరమేశ్వరుల చేత ఏనాడు విడిచిపెట్టబడని దివ్యక్షేత్రం వారణాసి క్షేత్రం. అంటే వారక్కడ నిత్యం ఉండడం వల్లే అది ఏం చెప్పారు, భుక్తి ముక్తి రెండు ఇస్తుంది. పితృదేవతలంతా పులకిస్తూ ఉంటారు. ఆ జీవి ఎవడన్నా సరే పుట్టాక ఇక్కడ చస్తే బాగుండు అనుకుంటాట. చావకపోయినా చచ్చిపోయిన వాడి మనస్సు ఏమనుకుంటుందిట, నా కొడుకో నా కూతురో మా వంశంలో వాళ్ళు ఎవరో ఒకళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు పుచ్చుకున్న పురోహితులో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ అస్థికలు సముద్రపాలు కాకుండా చేసి ఈ ప్రదేశంలో కలిపితే బాగుండు, భూమి పాలు కాకుండా ఈ గంగా నదిలో కలిపితే బాగుండు, ఏ కాకులు గద్దల పాలు కాకుండా ఈ గంగానదిలో వారణాసి క్షేత్రంలో కలిపితే బాగుండును అని పాపం అల్లాడిపోతూ ఉంటారట పితృదేవతలు. వాడు మనస్సు అంత తహతహలాడుతుంది, చచ్చిన ఏడాది వరకు ఏడుస్తారట. అందుకే అస్థికలు చితాభస్మం నిమజ్జనం చేయడానికి సంవత్సరం లోపు మంచిది. ఇంకా మాట్లాడితే అసలు 11 రోజులు దాటకుండా చేస్తే మరీ మంచిది. అది కుదరదు కాబట్టి కొన్ని కారణాల వల్ల కనీసం నెల్లాళ్ళు మొదటి మాసికం పెట్టేలోపు చేసినా మంచిది. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. అస్థి నిమజ్జనానికి అంత గొప్పది. పితృదేవతలు దానికోసం తహతహలాడతారు. అక్కడ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య ఆలయం ఉన్నది. దానినే బిందుమాధవుడు అంటారు. ఆయనని వేణుగోపాలుడు అనే పేరులతోటి, బిందుమాధవుడు అనే పేరుతోటి క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఆ ప్రదేశంలో గౌరవిస్తూ ఉంటాడు. శివుడు వాళ్ళని అక్కడ పెట్టాట. ఈ అస్థికలు అక్కడ కలపగానే ఈ అస్థికల్ని పుచ్చుకుని ఆ నారాయణుడు వీళ్ళని మీకు కైలాసానికి పోవాలనుందా వైకుంఠానికి పోవాలనుందా చెప్పండి అని అడిగి వారికి ఇష్టమైన లోకాలకి చేరుస్తాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీమద్ వారణాసి క్షేత్రం అంటే, అంత పవిత్ర క్షేత్రం వారణాసి క్షేత్రం అంటే. అక్కడ మోక్షాన్ని అంగట్లో పెట్టి అమ్మేస్తారు. దుకాణాల్లో పప్పులు ఉప్పులు అమ్ముతారు. మోక్షం అమ్మడం ఎవడి వల్ల కాదు. ఒక్క మోక్షం కూడా దుకాణంలో పెట్టే సరుకు ఎలా ఎంత తేలికో అలాంటిది అక్కడ. అంటే వారణాసిలో అడుగు పెట్టడమే మోక్షం అని అర్థం. అక్కడ చావడమే మోక్షం. అక్కడ అస్థికలు కలపబడ్డమే ఒక గొప్ప మోక్షం అట. ఈ విషయంలో ఒక దివ్యమైన కథ ఉన్నది. పూర్వకాలంలో ఒకప్పుడు గొప్ప ఐశ్వర్యవంతురాలు ఉండేది. తన ఐశ్వర్యం తనకి తప్ప ఎవరికి ఉపయోగించకుండా జీవితం అంతా గడిపింది. ఒక్కనాడు కాకి కూడా ఎంగిలి మెతుకు వేయలేదు. ఆవిడకి 60 సంవత్సరాలు వచ్చాయి. ఒకనాడు అనుకోకుండా పవిత్రమైన శివాలయానికి వెళ్ళిందిట. అక్కడికి వెళ్ళగానే అక్కడ పౌరాణికుడు పురాణం చెబుతున్నట్ట. దిగ్భస్మరహితం ఫాలం దిగ్గ్రామమ శివాలయం దిగనీశార్చనం జన్మ. విభూతి ధరించని ఈ నుదురు పనికి మాలిన నుదురు. శివాలయము లేని ఊళ్ళో అసలు ఉండకూడదు, ఛీ అన్నాడంతే. దిగ్గ్రామమ శివాలయం. శివుణ్ణి పూజించని జన్మ జన్మ కాదు. కాశీ వెళ్ళనటువంటి వాడు ఎన్నేళ్లకైనా వాడు బతికితే చచ్చిన వాడితో శవంతో సమానం. కాశీ వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో సంకల్పపూర్వకంగా స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి చూడాలి. శ్రీమద్వారాణసీ విశ్వేశు దర్శనంబు చేయని జన్మంబు విఫలమౌను అన్నాడు. ఈ వారణాసి అంటే అలాగో ఇప్పుడంటే రైళ్ళు అవి ఉన్నాయి కానీ మరి అప్పట్లో కష్టం కదా. వెంటనే ఆ పురాణం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఈవిడ మనస్సు మారింది.
ఏమండి ఎలాగండి ఈ వారణాసి వెళ్ళడం అని అడిగిందిట. అమ్మా, నేను ఇక్కడ ఒక పెద్ద గొప్ప కార్యక్రమం సంకల్పించాను. నేను శక్తి అర్చన చేస్తూ ఉంటాను. వారసుండొకడిని ఆ పీఠానికి అప్పగించేంత వరకు నేను ఈ పురాణాన్ని చెప్పాలి. ఇక్కడ పరమ పవిత్రమైన త్రిశక్తి పీఠం ఉన్నది నా దగ్గర. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి పీఠం అంటారు దాన్ని. అటువంటి ఆ పీఠ కార్యక్రమం పూర్తయ్యాక నేనే తీసుకెడతాను, ఒక 2 ఏళ్ళు ఓపిక పట్టు అన్నట్టే. 2 ఏళ్ళు ఓపిక పట్టింది. 2 ఏళ్ళు ఓపిక పట్టిన ఈయన ప్రయాణానికి దగ్గరికి వెళ్ళి ఏమండి ఎప్పుడు పెడదాం అందట. బాగుందమ్మా, అమ్మవారి ఆలయాన్ని అత్యద్భుతంగా తయారు చేయాలని సంకల్పించాను. నేను అనుకున్న కార్యక్రమం సంపూర్తి కాలేదు, ఇది పూర్తి కాదే నేను వెళ్ళలేను అన్నట్టు. అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుందండి అందట. చెప్పలేనమ్మా అన్నట్టు. వెంటనే ఆవిడ చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారపు గాజులు ఉన్నాయి, మొత్తం గాజులన్నీ తీసేసి చేతిలో పోసేసిందిట. మెడలో గొలుసులని ఊడ్చిచ్చేసిందిట. చెవులకుండే దుద్దులు కూడా తీసిచ్చేసిందిట. ఈ బంగారం బంగారం కాదని మీ పురాణాలు వినగా వినగా అర్థమైంది. భౌతికమైన బంగారం బంగారం కాదు. నేను ఏమైనా వారణాసి వస్తాను, ఈ బంగారం అంతా కరిగించి మీ కార్యక్రమం చేసేసి నన్ను తీసుకెళ్ళి వారణాసిలో తోసేయండి అందుట. ఆశ్చర్యపోయాడు ఆయన. పిల్లికి బిచ్చం పెట్టదని పేరు ఆవిడికి. తన శరీరము మీద ఉండే చిట్ట చివరి వస్తువు కూడా ఇచ్చేసింది. ఎంత విచిత్రం. వెంటనే మహావేగంగా కుమారుల్ని పిలిపించాడు. కార్యక్రమం అంతా, శక్తిపీఠ కార్యక్రమం అంతా పూర్తి చేశాడు. ఆవిడ్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దారిలో దొంగలు తగిలారట. ప్రయాణం కోసం ఆవిడ ఒక 1000 మొహరీలు మాత్రం మూట కట్టుకొచ్చింది ప్రయాణానికి. బోలెడు ఆస్తిపుర్రాలు. అందువల్ల బంగారపు మొహరీలు పట్టుకొచ్చిందిట. ఈ పురాణం చెప్పి ఆయన వణిగిపోతున్నాడు. ఎలారా బాబు అని. దగ్గర డబ్బు లేదు, డబ్బు లేకపోతే తంతారు. దొంగలు వచ్చారు. మీ దగ్గర ఏమున్నాయో మోటాముల్లి అక్కడ పెట్టండి అన్నారట. మోటాముల్లి అక్కడ పెట్టండి అనగానే, నాయనలారా, నా దగ్గర ఉన్న మూటల్లో నా నాలికే, కావాలంటే దీన్ని కోసేసుకోవడం తప్ప నేను చేయగలిగేది లేదు. కట్టుగుడ్డలు ఎక్కడ పడితే అక్కడ గ్రామాలలో దొరికే భోజనంతో ప్రయాణం చేస్తాను. ఈ వెర్రవాడు కూడా చాలా ఐశ్వర్యవంతురారు ఒకప్పుడు, కానీ ప్రస్తుతం తన ధనమంతా, నగలన్నీ మా అమ్మవారికే ఇచ్చేసింది. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేవు అనగా ఆవిడ టక్కున లేచి, మహాత్మా, ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. పురాణం విన్నాక అసత్యం ఆడకూడదు అని ఒక గొప్ప నియమం నాకు కలిగింది. గుళ్ళోకి శుభమానని వారణాసి వెడుతూ అబద్ధం ఆడద్దామా? మీకు చెప్పకుండా 1000 బంగారు మొహరీలు పట్టుకొచ్చానందట. సహస్రాణి సువర్ణాని మమ సన్నిధిరస్తి, నా సన్నిధిలో 1000 మొహరీలు ఉన్నాయి అందుట. ఈ పౌరాణికుడు క్షణం ఆశ్చర్యపోయాడు. దొంగలకి మతిపోయింది. కేవలం 2 ఉన్నారా? ఇంత పూర్వం దొంగలు వచ్చి పడగానే ఎవరిని అడిగినా సరే మా దగ్గర ఏమీ లేదు బాబోయ్ అని ఏడ్చి మొత్తుకుని ఏడ్చేవాళ్ళని చూసాం. మా దగ్గర ఉన్నాయి, మేము గుడికి ఎడుతున్నాం, వారణాసి పెడుతున్నాం, 1000 ఉన్నాయి, అబద్ధవాడం, తీసుకుపో అని దొళ్ళదోపుగా ఇంత ధైర్యంగా ఇచ్చేవాళ్ళు ఎవరూ కనపడలా అని వాళ్ళకు కూడా మనసు మారిపోయిందిట. ఈ సత్యాన్ని చూసి కళ్ళు కరిగాయి. వాళ్ళకి టైం వచ్చింది. అయ్యా, మీరు ధన్యులు, మీ శిష్యురాలు ధన్యురాలు. ఎందుకంటే నిరంతరం మీ పురాణాలలో సత్యమే పలకాలి, సత్యమే పలకాలని మీరు చెప్పడం ఎంతమంది వల్ల ఈవిడ వింది కూడా వచ్చింది. ఈ 1000 బంగారు నాణాలు నా దగ్గర ఉన్నాయని మొహమాటం లేకుండా చెప్పేసింది. మాకు ఆనందం కలిగింది. మీ సేవ చేసుకుంటూ ఈ బంగారాన్ని కాపలా కాసుకుంటూ మేము మీ కూడా తీర్థయాత్రకు వచ్చేస్తా ఉన్నారట. దొంగ గుంపు బయలుదేరింది. ఇప్పుడు గురువు గారికి శిష్యులు దొంగలు బయలుదేరితే ఎంతో సుఖం. చెప్పులు పోవు, కాపలా వాళ్ళు బాగా వేస్తారు హాయిగా. అసలు దొంగ చేతికి తాళం ఇమ్మన్నారు. ఇంకా అక్కడి నుంచి ఎంత విచిత్రం అంటే, ఇక్కడ చెప్పారు, గురువుగారు పురాణాలు చెబుతూ వాళ్ళ చేత సంకీర్తన చేయిస్తుంటే ఈ దొంగ శిష్యులందరూ బంగారం లాంటి శిష్యులు అయిపోయి ఆ బంగారం కాపలా కాస్తూ కూడా వచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం అనుకుంటూ పోయారట. భక్తితో శివార్చన చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 సంవత్సరాల కాలం ఆ గురువు, ఆ శిష్యులు అక్కడ పురాణాదులు చెప్పుకున్నారు. అంత్యకాలంలో వాళ్ళకి పరమేశ్వర దర్శనమయ్యింది. వారందరినీ కైలాసానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళారని తెలిసి ఈ దొంగల్లో కొంతమంది, అందరూ తవరుగా మరి వాళ్ళందరూ ఉన్నారట.
మా వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ బంగారం వీళ్ళ కాపలా కాసి ఇంతకాలం ఈ బంగారం వాడిన వాళ్ళు లేరు, ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా వాళ్ళ గురువు గారు చెప్పిన వాడు గుర్తొచ్చింది. వెంటనే పురోహితుల్ని పిలిచి గురువు గారికి శ్రద్ధాశక్తులతో మీరే జరపండి, ఈ 1000 బంగారు కాసులు మీకు ఇచ్చేస్తున్నాం అని ఇచ్చేశారట. శ్రాద్ధం పెట్టించారట. గురువుగారు ఆల్రెడీ అక్కడ చచ్చిన కారణం చేత కైలాసానికి వెళ్ళాడు. కానీ ఆ గురుభక్తితో గురువుకి అక్కడ శ్రాద్ధాదులు జరిపించి ఆ పుణ్యం చేసిన కారణం చేత ఈ దొంగల కంచెకాలంలో శాశ్వత కైలాసం వచ్చిందట. జరిపించిన వారికి వచ్చింది, జరిపించు కొన్నవారికి ఎలాగో వస్తుంది. భక్తితో వారణాసిలో పితృదేవతలకి శ్రాద్ధం పెట్టిన వాడికి కూడా కైలాసమే వస్తుంది. అది కైలాస మహిమ, అది భూలోక కైలాసంగా పిలువబడే వారణాసి క్షేత్ర మహిమ అంటే. చూడండి, ఆ ఇల్లాలు జీవితంలో పరమ లోభి అనుకున్నావిడ కూడా, గొప్ప లోభి, ఎవరికి ఏమి ఇవ్వదనుకున్నావిడ కూడా కరిగిపోయి ఇచ్చేసింది. ఎప్పటికి కూడా భూలోకంలో అలాగే ఎంతోమంది పుణ్యాత్ములు, ఆవిడ ఇంకా లోభురాలు, చిన్నప్పటి నుంచి దానం తప్ప ఎరగని వాళ్ళు ఉన్నారు, అవసరమైతే ప్రాణాన్ని కూడా త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. మనమా అమ్మవారి కిరీటానికి రూపాయి ఇమ్మంటే మళ్ళీ ఎందుకు వచ్చింది ఈయన కనబడకుండా అటు అటు పారిపోదాం అనుకుంటారు. గాంధీ గారి కాలంలో అలా ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారట. త్యాగే నైకేన అమృతత్వమానసు, ఒక్క త్యాగం వల్లే అమృతత్వం వస్తూ ఉంటుంది. నేను ఈ మధ్యన అలాంటి తమాషా చూశానంతే. ఓ గంగిరెద్దాడు వచ్చాడు, ఓ పంచి కావాలన్నాడు. మా పిల్ల పరిగెత్తుకుంటూ ఇంట్లో వెళ్ళి నేను కట్టుకోవడం కోసం అక్కడ పెట్టిన పంచి అని ఒక తౌడు బియ్యం బడిగిళ్ళు పోసేసి వచ్చేసింది. మా అమ్మాయి చిరునవ్వు కలిగింది. పురాణాలు వినడం వల్ల వచ్చిన లాభం అదనమాట. బ్రహ్మానందం అంటే అది నాకు. నాన్నగారు తిడతారేమో ఒకళ్ళనే ఊహ లేదు, అంటే వాళ్ళ నాన్నగారి మీద ఆ అమ్మాయికి ఎంత గౌరవం ఉంది, ఏం అనరని ఒక నమ్మకం అన్నమాట. చిన్నపిల్ల తెలుసో తెలుసుకో చేసింది అనేటటువంటి ఊహ కాదు, చిన్నప్పటి నుంచి అలాంటి బీజం మనకి వెయ్యాలి. ఒక్కొక్కప్పుడు తీసుకెళ్ళి బంగారపు నగ దానం చేసేసినా నేను బాధపడ్డా, నేనే కాదు మీరు కూడా తీసుకుపోయి. అందుకే చెప్పులు పట్టుకుపోతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాం అప్పుడప్పుడు అన్నమాట. మీకు చెబుతూ ఉంటే ఏంటంటే పోయే చెప్పు పోయేది, వచ్చే చెప్పు వస్తూనే ఉంటుంది. నా జీవితంలో ఈ ఏడాది మళ్ళీ 6 జతలు వెళ్ళిపోయినాయి. 2004, 2005లో, ఇప్పుడు రేపు 2005, 2006 మధ్యలో మళ్ళీ ఉగాది నుంచి ఎన్ని ఎడతాయో చూద్దాం. పుణ్యో త్యాగే నైకేన అమృతత్వ మానసు అన్నారు. అలాగని నెత్తి మీద జుట్టు కూడా కత్తిరించి పట్టుకుపోతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా మెలకుగా ఉంటూ ఉండండి. మొత్తం మీద పితృదేవతలకి వారణాసి కూడా మహాపవిత్రమైనది. ఆపై విమలేశ్వరం, ప్రయాగ కటీశ్వరం అనే క్షేత్రాలు చాలా గొప్పవి. ప్రయాగ క్షేత్రంలో గంగా యమునా నదులు కలిసి వెడుతూ ఉంటాయి. అడుగున అంతర్వాహినిగా మనకి కనపడకుండా సరస్వతి వెడుతుంది. అసలు నదీ తీరంలో పిండ ప్రదానమే చాలా గొప్పదంటే, ఇలా అంతర్వాహినిగా సరస్వతి కూడా ఉన్న గంగా యమున తీరోత్సంగమైన ప్రయాగలో చేసే పిండ ప్రదానం అత్యద్భుతమైన ఫలితమిస్తుంది. ఈ ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగము. బ్రహ్మదేవుడు అక్కడ చాలా గొప్ప యజ్ఞం చేశాడట, చాలా అద్భుతమైన యజ్ఞం చేశాడట. కొన్ని పురాణాలలో 100 ఏళ్ళు అన్నారు, కొన్నిట్లో 1000 అన్నారు. ఏదైనా అద్భుతమైన యాగం చేశాడు. ఆ యాగకాలంలో బంగారమే దానంగా ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఇది పితృదేవతలకి ప్రీతికరమైనది అని. అక్కడ ఒకప్పుడు అగస్త్య మహర్షి సదాశివుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి గురించి ఒంటికాలి మీద జపం చేశాడట. అందుకే ఆ క్షేత్రానికి అంత గొప్పతనం ఉన్నది. గంగా యమునా తీరోత్సంగమున ప్రయాపి అతి ఘోరముగా ఆ గంగా యమునా తీరముల ప్రదేశంలో ఆ రెండింటి కలయిక దగ్గర ప్రయాగలో సదాశివుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి గురించి ఒంటి కాలి బొటన వేలు మీద నిలబడి కఠోర దీక్షతో తపస్సు చేశాడు ఒకప్పుడు అగస్త్యుడు. ఆ క్షేత్రంలో పితృదేవతలకి బిడ్డ ప్రదానం చాలా గొప్పది. ఆపై వటేశ్వర క్షేత్రంలో వటేశ్వరుడు అనే పేరుతో శివుడు యోగనిద్రలో శయనించి ఉండే విష్ణువుతో కలిసి ఉంటాడు. ఇది కూడా చాలా గొప్పది. మళ్ళీ వారణాసి క్షేత్రంలో దశాశ్వమేధ ఘట్టం అని ఒక ఘట్టం ఉంది. ఆ దశాశ్వమేధ ఘట్టంలో పిండ ప్రదానం మరింత గొప్పదట. ఇక్కడ ఆ మాట కూడా చెప్పారు, దశాశ్వమేధికం పుణ్యం
10 అశ్వమేధ యాగాలు బ్రహ్మదేవుడు చేశాడట అక్కడ. ఆ ఘట్టాలలో కాశీలో అన్ని చోట్ల గొప్పదైనా ఈ రేవులో ఘాట్టం అని హిందీ అంటాం, సంస్కృతంలో ఘట్టం అంటాం. దాని అర్థం రేవు, మెట్లు కలిగిన రేవు. అలాంటి రేవులు కాశీలో ఎన్నున్నాయో అటువంటిలో దశాశ్వమేధ ఘట్టం చాలా గొప్పది. అక్కడ పిండం మోక్షానికి అదొక కుండం, అందువల్ల అక్కడ చేసి తీరాలి. ఆపై గంగాద్వారం తథైవచ హరిద్వారం. హరిద్వారం చాలా పవిత్రం. అక్కడ యమునా నది రాత్రిపూట గంగలో స్నానం చేయడానికి వస్తుంది. దాన్ని బట్టి దాని గొప్పతనం ఆలోచించండి. యమునే స్వయంగా లోకాలని పవిత్రం చేసే నది. అటువంటి యమున కూడా తన పాప ప్రక్షాళనకి, యమునికి పాపం ఏమిటి? మనలాంటి పెద్ద మనుషులు ఎంతమంది స్నానాలు చేస్తున్నారు? రోజు చూడండి, ముక్కు మూసేసుకుని సకల పాప పరిహారార్థం అని చెవులు ముక్కు గట్టిగా మూసుకుని యమునా స్నానమహం కరిష్యే, గంగా స్నానమహం కరిష్యే, గోదావరి స్నానమహం కరిష్యే. వీటి దిక్కుమాలాడు చేసిన పాపాలన్నీ పోవడం కోసం అందులో స్నానం. అలా ములగగానే పాపం ఆ నదులన్నీ పాడైపోతూ ఉంటాయి. మరి యమును కూడా అలాగే ఈ కల్మషాలు తట్టుకోలేక తన కల్మషాలు తొలగించుకోవడానికి రాత్రిపూట రహస్యంగా వచ్చి గంగలో ములుగుతుందట. ఎక్కడ? హరిద్వార్లో. అక్కడ ఒక ములిగి గంగానదికి అంటగట్టి పోతుందట. మరి గంగానది ఏం చేసింది? ఒకనాడు భయం పట్టుకుందట. ఈ పాపాలని నాకెక్కువైపోతున్నాయి, ఏం చెయ్యాలరా బాబు అని ఆవిడ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంది. బ్రహ్మ అన్నాడు, యమునా నది ఏమిటమ్మా, నువ్వు రోజు వచ్చి స్నానం చేసి గంగానదికి అంటగట్టిపోతున్నావు, పాపాలు అవి ఆవిడ తట్టుకోలేకపోతుంది అంటే నేనేం చేయనండి, మరి నా పాపాలు నేను పోగొట్టుకోవాలి కదా అందుక. అనగా యమునా నదికి ఇన్ని పాపాలు ఎందుకు వస్తున్నాయి అని దివ్య దృష్టితో ఆలోచించాడు ఆయన. యమునలో అర్ధరాత్రి వేళ బృందావనం దగ్గర సరస్వతి వచ్చి మునిగిపోతుంది. అది అసలు గొడవ. సరస్వతి నదిలో స్నానం చేసిన పాపాలన్నీ ఆవిడ అంటగట్టుకుని అవి పట్టుకొచ్చి యమునికి అంటగడుతోంది, యమున అట్టుకొచ్చి గంగకి అంటగడుతోంది. గంగ ఏం చేయాలో తెలియక బ్రహ్మ దగ్గర పడింది. అప్పుడు బ్రహ్మదేవుడు ముగ్గురిని పిలిచి కాంప్రమైజ్ చేసేట, మీ ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు అంటగట్టుకోకండి, మీ ముగ్గురికి కూడా ఎటువంటి పాపాలైనా ప్రజలు స్నానం చేస్తే వచ్చి మీలో చేరుతున్నాయి, అవి పోవడానికి ఒక మార్గం చూపిస్తున్నాను. పరమ భక్తితో ఉంటాడు ఒక గొప్ప ఆయన, ఆయనే కుక్కుట మహాముని. ఆయన ప్రతిరోజు రాత్రి పగలు అని తేడా లేకుండా గురువు సేవ తప్ప మరొకటి ఎరగట్ట. అందుకే ఆయనది గొప్పవాడేట. గురుపాద తీర్థ సేవ అపరుడై వెల్లసిల్లు నట్టి భాగవతుని విస్ఫురిత అంగములంగములు. ఆ పరమాత్ముని, ఆ పరమాత్మ సమానుడైన వాడు సుమండి. ఎవడు గురువుని తన దైవంగా భావిస్తాడో, ఎవడు గురువు కాళ్ళు భక్తితో పట్టి నమస్కరిస్తాడో, ఎవడు గురువు బొటన వేళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటాడో, ఎవడు పర్వదినాలలో గురువు యొక్క ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాడో, నిరంతర గురునామం చేస్తాడో, నిరంతర గురుసేవ చేస్తాడో, వాడు ఎటువంటి వాడంటే గురుపాద తీర్థ సేవ పరుడై విలసిల్లునట్టి భాగవతుడు అన్నారు. అటువంటి గురువు పాదములను కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నవాడు, వాడి శరీరమే ఒక తీర్థం అట. అటువంటి వాడే భాగవతుడట. వాడి అవయవాలన్నీ కూడా గొప్ప వైకుంఠంలో ఉండే శంఖాలట. వైకుంఠంలో ఉండే శంఖాలు ఎంత గొప్పవో, ఈ మహాత్ముడు గురువు సేవ చేసేవాడి శరీరంలో ఎముక ఎముక, మధ్య 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 అంటే మాంసం, ఇవన్నీ కూడా ఆ శంఖాలే. అందుకే కుక్కుట మహాముని గొప్పవాడు, రోజు గురువు సేవ చేస్తాడు. అందువల్ల ఆయన శరీరం, ఆయన ఎముకలు, ఆయన మాంసం అన్నీ పవిత్రమే. ఓ గంగా యమున సరస్వతుల్లారా, ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఆయన ఆశ్రమానికి వెళ్ళండి. గురువుగారి సేవ చేసుకుంటున్న టైంలో ఆయన పొటనవేళ్ళు కడిగి ఆ నీళ్లు మీ చేతిలో పోసుకోండి, ఆ నీళ్లు తాగేయండి, మీ పాపాలు పోతాయన్నట్టు. అయ్యి బాబోయ్, ఎంత ఆశ్చర్యమో చూడండి. చెబితే అంత తేలిగ్గా మనం చెయ్యలేము, కానీ చెయ్యగలిగితే మాత్రం మానవుడు తరించడానికి ఇంతకంటే ఉపాయం మరొకట్లేదు. అసలు ఈ సృష్టిలో ఏ పాపమైనా ప్రక్షాళన చేసే మహానదులంటే ఆ మూడు, గంగా యమున సరస్వతులు. వాటికి కూడా దోషం పోవడానికి గురువు సేవ చేసుకునేవాడు దిక్కట. రోజు గురువు సేవ చేయటం వల్ల ఆయనకు అంత శక్తి వచ్చింది. అటువంటి వాడి కాళ్ళు బొటనవేళ్ళు కడిగి ఆ నీళ్లు చేతిలో పోసుకుని ఆచమనం చేస్తే
మీ ముగ్గురి పాపాలు పోతాయి, వెళ్ళండి, అర్ధరాత్రి పూట ఆ పని చేయండి, అది కూడా గురువు సేవ చేస్తున్నప్పుడే కడగండి ఆయన కాళ్ళు, ఆ నీళ్ళే తాగండి అని చెప్పాడట బ్రహ్మదేవుడు. ఆ రోజు నుంచి వాళ్ళు ముగ్గురు అనుదినము అర్ధరాత్రి వేళ వచ్చి ఆ కుక్కుట మహాముని ఆశ్రమ ప్రాంగణం అంతా అలికి కళ్ళాపుదల్ని ముగ్గులు పెట్టి ఆ తర్వాత గురువు పాదాలు ఒత్తుతూ గురునామమే సకల తీర్థమయమని భావించి ఆనందపడునోరులేని యోగివోలే. గురువు యొక్క సేవే, గురువు నామమే మహానందం, ఇంతకంటే మరొక తీర్థం లేదు, ఇంతకంటే మరొక తరణోపాయం లేదని భావించి లోపల లోపల బ్రహ్మానందపడేటటువంటి పరమ జ్ఞాన సంపన్నుడు, పరమ వైరాగ్య సంపన్నుడు అయిన ఆ కుక్కుట మహాముని దగ్గరికి వెళ్ళేవారట. ఆ గురువు కాళ్ళలా ఒత్తుతూ ఉన్నప్పుడు ఆయన కాళ్ళ మీద కమండల జలం పోసి ఆ బొటన వేళ్ల మీద ఆ నీళ్లు చేతుల్లోకి పోసుకుని అవే తీర్థంగా సేకరించగానే నల్లగా ఉండేటటువంటి ఆ యమున, గంగ, సరస్వతి పాపాత్ముల యొక్క పాపాల వల్ల వాళ్ళు నల్లగా అయిపోతూ ఉండేవారు. నా అంత తెల్లగా ఉండేవాళ్ళు కూడా ఆ దుర్మార్గులందరూ స్నానం చేయటం వల్ల నల్లగా మారిపోయేవారట. కానీ వెంటనే ఈ కుక్కుట మహాముని పాదతీర్థం తాగ్గానే అందంగా తగతగలాడిపోతూ వెళ్ళిపోయేవారట. అదే పాండురంగ మహాత్మ్యం అనే కథ కూడా మనకి భవిష్యత్తులో స్కాంద పురాణంలో వస్తుంది. ఈ కథ అప్పుడు ఇంకా బాగా చెప్తాడు అక్కడ. అందులో ఈ పుండరీకుడు అనే ఒక దుష్టుడు తల్లిదండ్రుల్ని తన్నిన దుర్మార్గుడు ఇంట్లోంచి గంటేసిన పాపాత్ముడు అక్కడికి వస్తాడు. ఈ ముగ్గురు కూడా స్కాంద పురాణంలో చాలా గొప్ప కథ ఇది. గంగా, యమున, సరస్వతులు అతని కళ్ళ ముందే లోపలికి వెళ్ళి గురువుగారి పాదతీర్థం తీసుకుని బయటికి రాగానే అందంగా వస్తూ ఉంటే ఈ మూర్ఖుడు వెళ్ళి వాళ్ళని మీరు నాతో రండి, నాకు కావాలని కోరాడట. ఈ నదులు కూడా తన సంగమం చేయాలని కోరాడు. మూర్ఖుడా, మేము నీలాంటి దుర్మార్గుడి నుంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చామనంటే వినకుండా గంగను పట్టుకోగానే గంగ మళ్ళీ నల్లగా మారిపోయిందట. ఓరి దరిద్రుడా, త్రాష్టుడా, మాకెక్కడ దాపరించావురా, 1,000,000 మంది స్నానం చేస్తే కూడా ఇంత నలుపు ఎప్పుడు ఎక్కను నేను, కానీ నీలాంటి కాముకుడు స్నానం చేయటం వల్ల నేను నల్లబడ్డాను అని ఆవిడ వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళి అందంగా మారిపోయి మాయమైపోయింది. దాంతో ఈ మూర్ఖుడు లోపలికి వెళ్ళి మాయమైపోయి నదుల్ని కావాలని కోరుతూ అక్కడ ఉన్న కుక్కుట మహామన్ దగ్గరికి వెళ్ళి, ఓయి లోపలికి వచ్చిన అందగత్తెలు ఎక్కడున్నా అప్పగిస్తావా, అప్పచెప్పవా, ఆ అందగత్తెలు మాకు కావాలన్నట్ట. ఆయనేమో గురువు గారి సేవ చేసుకుంటాడు, ఆయన కాళ్ళు నొక్కుతూ. ఆయనకేం తెలిసి ఈ లోకంతో సంబంధంలా, అది నిజమైన సేవ అంటే. మనమా ఎప్పుడు ఈ దిక్కుమాలాడు వదిలేస్తాడు రా బాబు, మనల్ని ఇంటికి పోయి పడుకుందామా, తిండి తిందామా అనుకుంటాం. అలాగది పరమసేవాపురుడైన ఆయన అసలు ప్రపంచాన్ని మరిచిపోయి ఉంటే అందమైన అమ్మాయిల్ని ఎమ్మంటే ఇవ్వకుండా లోపల దాచేస్తావా, ఈ దెబ్బతో నీ తలలో జేజమ్మ దిగొస్తుందని ఎగిరి తనబోయాడు. కాళ్ళు పోయాయి. అప్పుడు వాడు ఏడ్చి కాళ్ళ మీద పడ్డాడు. నీ తల్లిదండ్రుల పాద సేవ చేస్తేనే నీకు మళ్ళీ కాళ్ళు వస్తాయన్నాడు. చివరికి తల్లిదండ్రుల సేవ చేసే వాడు కాళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతటి వాడు కుక్కుటముని. ఇప్పుడు ఆ కుక్కుటముని రేపు పొద్దున్న ఇంచుమించుగా మనం భవిష్య పురాణంలో రాసిన ప్రకారం ఏ డేటమ్మా అన్నాం అందులో, ఆగస్టు 11 నుంచి ఒక 15 రోజుల లోపు శ్రీశైల క్షేత్రానికి వస్తాడని నేను 1998లో భవిష్య పురాణంలో చెప్పాను. అప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చెప్పాం, ఫలానా కాలములో ఫలానా సంవత్సరం అని చెప్పారు. అప్పుడు శ్రావణ మాసంలో కుక్కుట మహాముని శ్రీశైలానికి వస్తాడట 98లో. ఈ పురాణం కూడా భవిష్యత్ 97 అండి 98 97 అది ఆవిడకి అంత గుర్తు రాసి పెట్టారు. అందుకని ఈ మధ్యనే మన అంబికా కృష్ణ గారు కూడా ఆ విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు నాకు. 97లో భవిష్య పురాణాన్ని కృష్ణ గారు దాదాపు ఒక 25 రోజులు 25 రోజులు కానీ మొత్తం మీద చెప్పించారు. అప్పుడు ఇక్కడ కాకుండా రామకోట్లో ఈ ఒక్క పురాణం రామకోట్లో జరిగింది. ఆ క్యాసెట్లు కూడా అయ్యాయి. అందులో చాలా అద్భుత విశేషాలు ఉన్నాయి. ఈ పురాణాల్లో చెప్పిన వాడు ఇదేది అర్థం కాదు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ మహర్షి అదృశ్య రూపంతో విహరిస్తాడట. ఆ కాలములో ఆగస్టు 11 నుంచి మనం ఈ సంవత్సరం ఓ 10-15 రోజుల్లోపు శ్రీశైల క్షేత్రారణ్యాలలో తిరిగితే ఆ సమయంలో ఏమో దైవానుగ్రహం ఉంటే అటువంటి పుణ్యాత్ముడు ఏ రూపంలో అయినా తీర్థాన్ని అనుగ్రహించవచ్చు. ఒకవేళ ఆయన కనబడకపోయినా ఆయన పాతాళ గంగాధులలో స్నానం చేస్తాడు. ఆ సమయంలో ఆయన స్నానం చేసిన ఆ క్షేత్రంలో ఆ తీర్థంలో మనం స్నానం చేయటం మనకు ఒక మహాయోగం. ఆయన కాళ్ళు కడిగి గంగా యమునా సరస్వతులే బాగుపడుతుంటే ఆయన ములిగితే పాతాళ గంగ ఏమవుతుందో ఆలోచించండి, అందులో స్నానం చేస్తే ఏమవుతుందో ఆలోచించండి. నాకు ఈ విషయం చెప్పాను కానీ మర్చిపోయా, చెప్తున్నాను కదా.
ఈ యుగంలో ఒక గొప్ప కారణ జన్ముడు అంబికా కృష్ణ గారంటే అసలు ఆ దర్బార్పతి వారు కేవలం మీ పురాణాలు మీ అందరికీ అందించి మిమ్మల్ని తరింపజేయడానికి పుట్టిన పౌరాణికులు వాళ్ళు. వ్యాసుడు అంతే, ఇంక సందేహం లేదు, బాగా కొట్టేటప్పుడు వాళ్ళు సగం సగం అవుతుంది. ఆనాడు కూరుకోకపోతే మనం ఈ కార్యక్రమాలు చేయలేము. నేను ఈ 97లో చెప్పి ఈ విషయం నేను మర్చిపోతే కూడా లేటెస్ట్గా 10 రోజులకు 15 రోజులకు ఈ మధ్యకాలంలో నేను ఫోన్ చేసి ఆ భవిష్య పురాణంలో ఫలానా క్యాసెట్లో ఫలానా ఉందని గుర్తు చేస్తున్నారు. తద్వారా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ పురాణాల విశేషాల్లో ఆయనకి చూడాలనుంది, ఆయన శ్రీశైలం వెళ్ళాలని కోరుకుంటున్నారు. అదిగో ఈ శిష్యురాలు విజయ్ కూడా అలాగే ఆ క్యాసెట్లు విన్నప్పుడు రాసేసింది ఏకంగా ఆవిడ పుస్తకంగా రాసేసి, ఏమండో నేను ఎప్పుడన్నాను ఫలానా డేట్ ఎక్కడ ఉందంటే ఆవిడ అడగచ్చు అనమాట. అలాగా ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కసారి నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏదో పుట్టి గాలికి పోకుండా ఈ పురాణాలని మీకు వినిపించగలిగే భాగ్యం నాకు కూడా కలిగింది. నిజంగా వ్యాసుడు మహాత్ముడు రాశాడనే విషయం తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది ఉన్న ఒక పురాణాన్ని పట్టుకుంటే రెండో పురాణం పట్టుకోలేరు. 18 పురాణాలు చెప్పగలిగే సామర్థ్యం పాండిత్యం ఇచ్చిన సరస్వతికి మొక్కుతున్నాను. ఆ సరస్వతి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అంబిక కృష్ణ గారిలో దూరి ఈ 18 పురాణాలు చెప్పించాలని ఇచ్చినందుకు మనం కృష్ణ గారికి మనస్ఫూర్తిగా మొక్కండి, ఏం తప్పులేదు. ఆపై మీకు మొక్కుతాం, ఎందుకంటే మీరు భక్తి శ్రద్ధలతో వింటున్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే ఉత్సాహం కలుగుతుంది. ఇంతమంది భక్తులు జ్ఞాన సంపన్నులు ఇక్కడ వింటున్నారు భక్తి శ్రద్ధలతోనని. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున తలుచుకోవాలి. మీ అందరికీ భగవద్ అనుగ్రహం కలుగుగాక. ఈ పురాణ యజ్ఞం ఒక మహాయజ్ఞం చిట్ట చివర 18 పురాణాలు అయిపోయాక ఒక గొప్ప కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమం నాడే మీ అందరికీ ఇంక అంతవరకు నేను ప్రస్తుతం మీకు ఆశీస్సులు ఇవ్వడం తప్ప పౌరాణికుడు ఎప్పుడు భక్తితోటి మొక్కకూడదు. అందుకే ఒక్కొక్కసారి పులకించి మీ అందరికీ కూడా అలా అంటూ ఉన్న ఆశీర్వచనాలు ఇవ్వాలి. పౌరాణిక స్థానం అటువంటిది. పౌరాణికుడి నమస్కారాలు ఎప్పుడూ స్వీకరించకూడదు మీరు, అది దోషమని శాస్త్రం చెబుతోంది. పొరపాటు ఎప్పుడైనా నేను నమస్కారం అన్నా మీరు నమస్కారం పెట్టి ఊరుకోండి అంతే. మాకు కాబట్టి దండం పెట్టాడని అనుకోకండి. నా సంస్కారంతో నేను అలా పెట్టినా ఎందుకని మీకు ఆ విషయం భాగవతంలో చెప్పా, చాలా పురాణాల్లో వచ్చింది. సూత మహర్షి బలరాముడు వచ్చినా లేవలేదు, కారణం అదే. అయితే మీరు బలరాముడిలాగా నాగలు పెట్టినని కూడా చంపేరు కాబట్టి నాకు అదో ధైర్యం. అంచేత ఏది ఏమైనా పౌరాణికుని ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ ఉండాలి. ఎందుకు చెబుతున్నాను అంటే ఈ గంగా ద్వారం హరిద్వారం అటువంటి దీన్నే మాయ అని కూడా అంటారు. ఈ మాయలో యమున అనేది ఒకప్పుడు అక్కడ స్నానం చేసేదట. ఆ దివ్య క్షేత్రం అట హరిద్వారం. అది అక్కడ మహావేగంగా పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది గంగా నది. ఇది శక్తిపీఠం. అమ్మవారు చండికగా మానసాదేవిగా 2 కొండల మీద ఇక్కడే వెలిసింది. ఆ అమ్మవారి దర్శనం చేసుకోవటం ఒక భాగ్యం, అక్కడ గంగలో స్నానం చేయడం ఒక భాగ్యం. ఆ మహాభాగ్యం హరిద్వారం దగ్గర ఉన్నది. మోక్షద్వారము ఈ హరిద్వారము శుభ కాలంబులంతు శోధించి తలచి ఆ పరీక్షిత్తు మహామోక్షమందజాలెను తలచినంతన మోక్షధామమిచ్చు దివ్యమైన క్షేత్రము సుమ్ము ఈ హరిద్వారమనగా. ఈ క్షేత్రం ఎటువంటిది? పరీక్ష నరేంద్రుడికి కూడా మోక్షం ఇచ్చిన స్థానం. ఆ క్షేత్రాన్ని హరిద్వారం హరిద్వారం అని తలచినంత మాత్రం చేతే హరి దగ్గరికి ద్వారాన్ని తెరుస్తుందట, అందుకే హరిద్వారం అన్నారు. అటువంటి ఆ దివ్యక్షేత్రం దర్శించి మానవులు తరించాలి. అది ముక్తిధామం. అది కూడా పైగా అక్కడ నుంచే దగ్గరలోనే హృషీకేశం ఉన్నది. ఇంద్రియాలకు అధిపతి విష్ణుమూర్తి అక్కడ యోగేశ్వరుడి తిరుగుతాడు. పదరి, కేదారం, గంగోత్రి, యమునోత్రి చారుధామయాత్ర అక్కడ నుంచే చెయ్యాలి. అటువంటి ఆ హరిద్వారములో పరమ పవిత్రమైన తీర్థంలో భక్తి శ్రద్ధలతో పిండ ప్రదానం చెయ్యాలి. నంద లలితా తీర్థాలు, ఆపై మాయాపురం అంటే జగన్నాథం. పూరి జగన్నాథానికి మాయాపురం. హరిద్వారాన్ని మాయా అంటారు, మాయాపురి అని పిలిచామంటే మాత్రం పూరి జగన్నాథం. సముద్ర తీరం. అక్కడ సుభద్ర సమేతుడై
సాక్షాత్తు నారాయణుడు కృష్ణుడు అక్కడున్నాడు. బలరాముడు తన అన్నగారితో తన చెల్లెలితో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అది మరొక విశేషం. శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక ఆ శరీరం ఒక దొంగ అయిపోయింది. ఆ దొంగనే అక్కడ కృష్ణుడిగా చెక్కారు. అందువల్లే భాగవతంలో కూడా ఏమని చెప్పారు, శ్రీకృష్ణ శరీరము జగన్నాథ క్షేత్రంపై ఒప్పే, సముద్ర తీరంబున జగన్నాథ క్షేత్రంపై ఒప్పే అని, జలధి ప్రాంతంబున జగన్నాథ విగ్రహం పై ఉండే అంటాడు. శ్రీకృష్ణుడు విడిచిపెట్టిన ఆ శరీరం సముద్ర తీరములో శ్రీమన్ కృష్ణుడికే మళ్ళీ ఉపయోగపడింది. అంటే కృష్ణుడి శరీరం విడిచిపెట్టగానే సముద్రంలో కలిసిపోయి ఆ శరీరం అది ఒక కొయ్య దొంగగా మారిపోయి మళ్ళీ పూరి దగ్గర తేలింది. అక్కడే ఇంద్రజమున మహారాజు ఆ దొంగని ఏం చేశాడు, కృష్ణ విగ్రహంగా చెక్కించాడు. అంత గొప్పదది. ఆ దివ్యక్షేత్రాన్ని కూడా పిండ ప్రదానం చేసే దివ్యక్షేత్రంగా భావించాలి. ఇంకా బ్రహ్మకుండం, బ్రహ్మ కపాలం అని పిలువబడేది మరొకటి ఉంది. ఈ బ్రహ్మ కపాలం పదరి దగ్గర ఉన్నది. సరిగ్గా ఆ ఉష్ణకుండానికి పక్కనే కనపడుతుంది ఈ బ్రహ్మ కపాలం. అక్కడ బ్రహ్మ తన కపాలాన్ని విమోచన చేసుకున్నాడట. ఒకప్పుడు చెయ్యి కడుక్కున్నట్ట. కపాలం వచ్చి పడిపోయిన తర్వాత ఆ చెయ్యి కడగాలిగా, ఆ ప్రక్షాళనైన ప్రదేశం అక్కడ కూడా పిండ ప్రదానం చెయ్యాలి. పరమ భయంకరమైనటువంటి చలితో ఉంటుంది ఆ ప్రదేశం. ఆ చలిని కూడా లెక్క చేయక పిండ ప్రదానం చేసేవారు అక్కడ ఆ నీటిలో స్నానం చేస్తారు. చాలా ఉష్ణకుండ స్నానానికి పక్కనే కనపడుతూ ఉంటుంది అదేవ అనమాట. చాలా పక్కనే దగ్గరలో ఉంటూ ఉంటుంది. ఇక గంగా గోమతి సంగమస్థానమైన నైమిషంబు పితృప్రీతికరము కాదే. గంగా నది ధార వచ్చి కలిసి గోమతిగా ప్రవహించే దివ్యక్షేత్రం, బ్రహ్మ కమండలం నుంచి ప్రవహించే దివ్య నది గోమతి నది ప్రవహించే క్షేత్రం నైమిషారణ్యం. అక్కడ కూడా పిండ ప్రదానం చెయ్యాలి. పూర్వం బ్రహ్మదేవుడు తన మనోమయమైనటువంటి చక్రాన్ని పంపించగా ఆ చక్రం అక్కడ శిథిలమయ్యింది. నేమి అంటే చక్రం చుట్టూతో ఉండే ఇనప కమ్మి. ఎత్ర నేమి సంశీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ ఈ నేమి ఈ చక్రం చుట్టూతో ఉండే ఇనప కమ్మి విరిగి శిథిలమై నేల మీద పడిందో అదే నైమిషం. ఆ నైమిష క్షేత్రంలో ఎక్కడో పాతాళ జలాన్ని కూడా చీల్చుకొచ్చింది ఆ ఇనప ముక్క. అదే ఇప్పటికి కూడా అక్కడ చక్రతీర్థం అనే పేరుతో ఉంది. అది నైమిషారణ్యం చాలా పితృప్రీతికరమైనది. అక్కడ కూడా పిండ ప్రదానం చేయాలి. అక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల ఒకటి కాదు, ఇంచేత 18 పురాణాలు కూడా అక్కడ సూత మహర్షి చెప్పాడు సౌనకాదులకి. సూత గద్ది అక్కడ ఉన్నది. ఎన్నో అదృష్టవంతులు 2 సార్లు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి నైమిషంలో కూడా శాశ్వతంగా పిండ ప్రదానం చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఆ ప్రదేశంలో యజ్ఞవరాహమూర్తి ఉన్నాడు, విష్ణుమూర్తి. సోలధారి అని శివుడు పక్కపక్కనుంటారు. అక్కడ బంగారు ద్వారం ఉందట. శివుడు అష్టాదశ భుజుడు. అక్కడ విష్ణు చక్రపు అంచు శిథిలమైన స్థలమే ఆ నైమిషమట. పూర్వం యజ్ఞవరాహమూర్తిగా విష్ణువు మారిన చోటు కూడా అది. ఆ విషయం మనకి చాలామందికి తెలియదు. మామూలుగా చక్రం శిథిలమైపోయింది అంచేతే నైమిషం అని పేరు. కానీ ఒకప్పుడు అరుణాచలం అని ఇప్పుడు మనం పిలుస్తున్నాంగా, అక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేశారు. అదో తమాషా. ఒకనాడు బ్రహ్మదేవుడు సమస్త లోకాలు తిరుగుతున్నాడు హంసవాహనం మీద. అలా తిరుగుతూ ఉంటే దారిలో నీలమేఘఛాయా శరీరుడు పరమసుందరుడైన విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. ఆ విష్ణుమూర్తి లేచి నిలబడి తనకి దండం పెట్టలేదనే కోపంతో బ్రహ్మదేవుడు, ఎవడవయ్యా నీలమేఘఛాయా శరీరుడా, నేను బ్రహ్మని, లోకాలకే కర్తని, నాకు దండం పెట్టు అన్నట్ట. రేయ్, నువ్వెంతరా గుడ్డొచ్చి పిల్లనెక్కిరించింది, నా బొడ్డులోంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టిన బుడ్డాడివిరా నువ్వు, ఆ నువ్వొచ్చి నన్ను ఎక్కిరిస్తావా, నువ్వే నాకు దండం పెట్టు అన్నాడు. ధ్వంసంటహ అంటే ధ్వంసంటహ అనుకున్నారు, నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకున్నారు. ఇక ఆ ఇద్దరు యుద్ధం మొదలెట్టారట. భీకరమైన అస్త్రాలతో శస్త్రాలతో యుద్ధం చేశారు. ఆ అస్త్రశస్త్రాలతో లోకాలన్నీ వెలుతురుతో నిండిపోయి అల్లకల్లోలమైపోయాయి. అలా అల్లకల్లోలం అయిపోతూ ఉంటే దేవతలు వణికిపోయి, ఋషులు వణికిపోయి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. పరమేశ్వర రక్షించు రక్షించు, బ్రహ్మదేవుడు విష్ణువు కొట్టుకుంటున్నారు, ఆ యుద్ధానికి లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, అకాల ప్రళయం వస్తోంది అనగా
శివుడు వాళ్ళని ఓదార్చి ఆ ఇద్దరికి మధ్యలో పెద్ద లింగ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగ రూపంతో ప్రత్యక్షమైన చోటే అరుణాచలం. అదే లింగోద్భవ కాలం, అర్ధరాత్రి 12ంటికి ఆవిర్భవించాడు అక్కడ ఆయన. అదే మహాశివరాత్రి. ఓయి మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, మీరు కొట్టుకోవడం చేయవలసిన పని. ఒకడు పాతాళానికి వెళ్ళండి, ఒకడు పైకి వెళ్ళండి. ఎవరు తల గాని లేక మొదలు గాని చూసొస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. అనగా విష్ణుమూర్తి యజ్ఞవరాహమూర్తి తెల్లని వరాహమూర్తి రూపంతో భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడట. ఆయన ఎక్కడ నుంచి భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడో అదే నైమిషారణ్యం. అది ఇక్కడ చెప్పారు. ఇప్పటి వరకు మనకి ఎక్కడ చెప్పరా. గంగోద్భేదంతు గోమత్యాం యత్రోద్భూత సనాతన తథా యజ్ఞవరాహస్తు దేవదేవశ్చూలభుత్తు యత్ర తత్కాంచనం ద్వారమష్టాదశ భుజో హరః నేమిస్తు హరిచక్రస్య శీర్ణాయత్ర భవత్పురా తదేవ నైమిషారణ్యం సర్వతీర్థ నిషేవితం దేవదేవస్య తత్రాపి వారాహస్య చ దర్శనం. ఇక్కడ చెప్పారు ఆ విషయం. శ్రీమన్నారాయణుడు 18 భుజములతో కాళ్లతో భూమిని చీల్చుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళి కూడా శివదర్శనం చేయలేక మళ్ళీ పైకి వచ్చేశాడు. అదా ప్రకారంగా బ్రహ్మగారు కూడా అలాగే పైకి వెళ్ళాడు. వరాహ స్వామిలాగే ఈయన ప్రయత్నం చేశాడు. కాకపోతే ఈయన పాతాళానికి వెళ్ళాలి కాబట్టి వరాహంగా తవ్వుకెళ్ళాడు. ఆయన పైకి వెళ్ళాలి కాబట్టి హంస రూపం ధరించి ఎగురుకుంటూ వెళ్ళాడట. ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే జంటలమైన ఆకాశంలో హంస రూపంలో ఎగిరిపోయాడు. పాపం ఎగిరాడు ఎగిరాడు కానీ తలకాయ మాత్రం కనపడలేదు. శివుడు తలకాయ అంటే అంత తేలిగ్గా కనపడిపోతుంది అనుకుంటా. పద్మాకర్ గారు తలకాయ అనుకున్నారేంటి టకేలు పట్టుకోవడానికి. అమాంతంగా ఎగిరి 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 విసిగిపోయి తిరిగి వస్తూ ఉంటే భూలోకంలో ఎవడో చిన్న లింగం చేసేట, మట్టి లింగం. దాని మీద ఓం నిధనపత ఏ నమః అంటూ మొగలిపు విసిరట్టి మొగలిపు వెళ్ళి అక్కడ తగిలిందిట. అది శివుణ్ణి పొందాలంటే మార్గం. భక్తితో ఇక్కడ వేస్తే పువ్వు అక్కడ నెత్తి మీద పడుతుంది. అంతేగాని అహంకారంతో వెతుక్కుంటూ వెడితే ఆ శివలింగం దర్శనం కాదు. ఆ పువ్వు అనుకోకుండా శివుడి శిరస్సు నుంచి కిందకి రాలుతోంది. వెంటనే బ్రహ్మగారు చాలా తెలివైనవాడు. ఏమో మొగల్ కహాసే ఆ రహే హో అన్నట్ట. శివకే శిరసే ఆ రహా హూ అదిట. అయితే ఏముంది, నాకు విష్ణువుకి మధ్యలో తగాదా వచ్చింది, నువ్వు కాస్త దయచేసి నాకు ఒక అవకాశం ఇయ్యి, సాక్ష్యం చెప్పాలి. భూలోకంలో దొంగ సాక్ష్యం చెప్పేవాడు చాలామంది ఉన్నారు. కంచిస్వామి మీదే ఎదురు తిరిగి సాక్ష్యం చెప్పే దౌర్భాగ్యులు ఎంతమంది లేరు. అలాంటి వాళ్ళలో నువ్వు కూడా చేరుదువు కానీ మొగలి నువ్వు వస్తే నీకేదైనా డబ్బిస్తానన్నట్ట. ఓకే అంది పాపం మొహమాటానికి పోయి. వెంటనే ఆయన వచ్చాడు. ఏం విష్ణుమూర్తి మొహం వేలాడేసావంటే నేను శివుడి యొక్క మొదలు చూడలేకపోయాను అన్నట్ట. నేను తలకే చూసి వచ్చాను, ఇదిగో సాక్ష్యం మొగలి అనగానే చూశాడండి అందిట పాపం. వెంటనే ఆయన విష్ణుమూర్తి అలాగా అయితే విష్ణువు కంటే బ్రహ్మే గొప్ప అన్నమాట అని వెంటనే బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆయనకి పూజ చేశాడు. ఆగ్రహించాడు శివుడు. పళ్ళు పటపట కొరికాడు. శూలం తీసుకుని బయటకు వచ్చాడు. ఎంత పాపం చేశావురా అంటూ భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మ యొక్క 5వ తలకే నరికి పారేశాడు. అబద్ధపాటి తలకాయని. మొగలి పువ్వుని అర్హత లేదు పొమ్మన్నాడు. తర్వాత బ్రహ్మను చంపకుండా విష్ణువు అడ్డుపడ్డం అదంతా మనం శివపురాణంలో చెప్పుకున్న గొప్ప కథ. ఇక ఆ వరాహమూర్తిని శివుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడట. ఆ యజ్ఞవరాహమూర్తి నైమిషారణ్యంలో అర్ధరాత్రి వేళ పాతాళానికి వెడుతూ ఉంటాడు. ఆ విధంగా యజ్ఞవరాహమూర్తిగా తవ్వుకుంటూ భూమిని గోమతీ తీరం నుంచి వెళ్ళినటువంటి ప్రదేశం అదే కాబట్టి ఆ ప్రదేశానికి నైమిషారణ్యానికి విష్ణు క్షేత్రం అని కూడా పేరు. అక్కడ శివుడు 18 భుజములతో శూలంతో రాత్రిపూట కాపలా కాస్తాడని ఇక్కడ చెప్పారు. 18 భుజములతో ఇక్కడ చెప్పారు. దేవదేవశ్చ శూలభృత్తు ఎత్ర తత్ కాంచనం ద్వారం 18 భుజో హరహ. 18 చేతులతో శూలం పుచ్చుకుని ఆ ప్రదేశం అంతా కల తిరుగుతాడు. ఈ విషయం కిందసారి తెలుసుంటే రాత్రిపూట మిమ్మల్ని అందరినీ కాసేపు ఆ నైమిషారణ్యంలో అక్కడ తీసుకెళ్ళేవాడు. అప్పటికి ఇది నాకు ఐడియా లేదు. అంచేత సరే ఏం చేస్తాం, చేసుకున్నవాడికి చేసుకున్నది మహాదేవ అని 18 భుజాలతో అర్ధరాత్రి పూట పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాట గోమతీ తీరంలో. ఆ మహానుభావుణ్ణి దర్శించుకునే దివ్యక్షేత్రం అది. అది సర్వ పాపనాశకం. కృత శౌచ్యము అంటారట ఆ మహారణ్యాన్ని.
అటువంటి ఆ ప్రదేశంలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తరిస్తారు. ఇక ఆపై నారాయణుడు నరసింహ రూపంతో విహరించేటటువంటి దివ్యక్షేత్రం అహోబలం. అహోబలం నృసింహస్వామి. ఇక్కడే ఆ అమ్మవారిని, ఏ అమ్మవారిని? చెంచులక్ష్మిని. చెంచులక్ష్మివి నీవేనంటూ చెట్టు లెక్కగలవా వనరహరి పొట్ట లెక్కగలవా, చెట్టు నెక్కి ఆ చెటారుకం అన్న చిగురుకోయగలవా వనరహరి చిగురుకోయగలవా అంటూ ఆయన పాడి వేళకోళంగా పాడాడు అనుకున్నారు. ఇవన్నీ వెట్టు అనుకుంటున్నారు, కాదనమాట. ఈ పురాణాల్లో కూడా ఉన్నాయి. చెంచులక్ష్మి వివాహం చేసుకున్న అహోబలం దగ్గర పిండ ప్రదానం చాలా గొప్పదని చెప్పారు ఇందులో. అప్పటి వరకు మనం పూర్తిగా విషయం తెలియదు. నృసింహ పురాణంలో చెప్పాడు, తక్కిన వాటిల్లో చెప్పాడు, ఇందులో మరింత బాగా చెప్పాట. అలాగా ఆ దివ్యక్షేత్రం. అయితే ఎక్కడ పెట్టాలి పిండ ప్రదానం? చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నది చాలా పైన 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మేము ఎరిగి 2001లో అనుకుంటాం, కొంతమంది ఏలూరు నుంచి మహానుభావులం బయలుదేరి వెళ్ళాం. అక్కడ ఆ పైకి నాతో పాటు చాలా కష్టపడి కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి మర్నాడు ఉదయమే తెల్లవారుదామని 5:30కో 6:00కో బయలుదేరి సాయంకాలం 4:00కల్లా తిరిగి వచ్చారు మొండిగా. మహాభక్తులు ఉన్నారు మనలో. అలా చెంచులక్ష్మి దగ్గరికి కూడా వెళ్ళాం. అక్కడ పిండ ప్రదానం చేయాలనే విషయం అప్పటికి తెలియదు, ఇప్పుడు ఇందులో చెప్పారు. అక్కడ చాలా నరసింహుడు చెంచులక్ష్మి వివాహం చేసుకున్న అహోబలం నృసింహుడు పితృదేవతలకి ఆనందం కలిగిస్తాడు. ఇక ఇక్షుమతి గంగా సంగమం ఉందట. తీర్థం ఇక్షుమతి నామ పితృణాం వల్లభం సదా సంగమే యత్ర తిష్టంతి గంగాయా పితరస్తదా. ఇక్షుమతి నది గంగా నదిలో కలిసే పితృప్రియమైన ఒక తీర్థం ఉన్నది. అక్కడ కూడా పితృదేవతలు ఎల్లప్పుడూ నివసిస్తారు. ఆపై కురుక్షేత్రం మహాపుణ్యం సర్వతీర్థ సమన్వితం. కురుక్షేత్రం మహాపుణ్యం, అది సర్వతీర్థాలు చేరి ఉండే దివ్య ప్రదేశం. అక్కడ కూడా పిండ ప్రదానం శుభకరం. ఆపై సరయూ నది పుణ్యకరమైనది, సర్వదేవతలకి పూజ్యమైనది. శ్రీ రామచంద్ర ప్రభు చివరి శరీరం విడిచిపెట్టేటప్పుడు నేను ఈ సరయూ నదిలో కలిసిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతాను, నాతో పాటు ఎవరు సరయూలో మునిగితే వాళ్ళందరినీ వైకుంఠానికి పట్టుకుపోతాను అన్నట్ట. ఆయనతో వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళంతా ఆయనతో కలిసి అందులో మునిగారు. చూస్తూ ఉండగా వైకుంఠానికి వెళ్ళారట. ఇదంతా నిజమో కాదు అనుకునే వాళ్ళు అప్పుడు ఉంటారుగా. అందుకని వాళ్ళు కొంచెం భయపడి ఒడ్డు మీద ఉన్నారు. వాళ్ళు రాముడితో పాటు తక్కిన వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెడుతుంటే ఏడ్చి, అరేరే రాముడి వెంట వెళ్ళే వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెడతారని చెప్పినా మనం కొంతమంది భయపడి ఉండిపోయాం, రాముడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు దిగి ఉపయోగం ఏముంది మనం అని ఏడ్చారు. ఈ విషయాన్ని పురాణాల రూపంలో రాశారు. అందువల్ల అప్పుడు రాముడు వెళ్ళిపోతూ వాళ్ళకి చెప్పాట, మేము ఇందులో కలిసి వైకుంఠానికి వెళ్ళాం, మాతో పాటు మీ పితృదేవతలు తరించారు, ఇక్కడ పితృదేవతలకి ప్రీతికరంగా పిండ ప్రదానం చేసేవారిని వైకుంఠానికి తీసుకెడతాను అన్నట్ట. అందువల్ల సరయూ నది పితృదేవతలకి పిండ ప్రదానం చేయడానికి ప్రసిద్ధ క్షేత్రం. అక్కడ పిండం పెడితే వైకుంఠం గ్యారంటీ అట. సర్వదేవతలు అక్కడ దాన్ని పూజ్యంగా భావిస్తారు. ఇంకా ఇరావతి, యమున, దేవిక, కాళీ, చంద్రభాగ, తృషద్వతి, వేణుమతి, పార, వేత్రవతి అనే నదులు పితృదేవతలకి ఇష్టమైనవి. ఇక్కడ శ్రాద్ధం జరిపితే 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుంది అని ఈ ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఏమని? పితృణాం వల్లభాహ్యేత శ్రాద్ధే 1,000,000 గుణామతాః. 1,000,000 గుణామతాః ఇదే చెప్పాడు. శ్రాద్ధం పెట్టడం ఈ పైన చెప్పినవన్నీ మళ్ళీ ఇంకా పేర్లు చెబుతాను. ఇరావతి, యమున, దేవిక, కాళీ, చంద్రభాగ, తృషద్వతి, వేణుమతి, పార, వేత్రవతి ఈ నదుల దగ్గర తీరంలో ఒడ్డు మీద పిండ ప్రదానం చేయడం 1,000,000 రెట్లు ఫలితం. నది మధ్యలో పిండం పెడితే మంచిదని ఒక ఆయన ఈదుకుంటూ వెళ్ళాడు. నది మధ్యలో పిండం పెడదాం అనుకుంటే ఏమైంది, డామ్మని మునిగిపోయాడు. ఈయనకి ఇంకోటి పిండం పెట్టాల్సి వచ్చింది. అఫ్కోర్స్ అందులో మునిగిపోతే కూడా మోక్షం వస్తే అది వేరే విషయం అనుకోండి. మధ్యలో పెట్టమని ఎవడో అండవు, ఒడ్డు మీద పెట్టాలి. అప్పుడప్పుడు కొన్ని చోట్ల మాత్రం సంగమంలో పడవలో వెళ్ళి పిండాలు అందులో కలపమంటారు. గంగా యమున కలిసే చోట అక్కడ అది కూడా మంచి పడవలో వెళ్ళి కలపాలి. అంతేగాని ఓ మూర్ఖత్వంతో వెళ్ళమని ఎక్కడా చెప్పరు. సరే, ఆపై నేటికి మహామార్గం కనబడే ఒక మార్గం ఉన్నది, అదే జంబూ మార్గం. దానిని నీలకుండము అంటారు.
జంబూ ద్వీపం దగ్గర ఈ నీలకుండం ఉన్నది. ఇక్కడికి వెళ్ళే రూట్ గురించి మేము ఎంక్వైరీ చేశాం. చాలా విచిత్రమైనది. అది మ్యాప్ వేసాం. ప్రస్తుతం అది మీకు చెప్పడం కుదరదు, అది విడిగా చెప్తాం. తర్వాత భద్రసరం, మానస సరోవరం కూడా పిండ ప్రదానాలు చేయవలసిందే. అచ్చోదా నది, మందాకిని అంటే కేదారంలో కూడా పిండ ప్రదానం చేయాలి. అక్కడ మందాకిని అనే పేరుతో ఉంది. తర్వాత విపాశ, ఇదే బియాస్, ప్రస్తుతం పంజాబులో ఉంది. సరస్వతి నది కురుక్షేత్రం దగ్గర కనపడుతుంది. మళ్ళా మనకి బదరీ దగ్గర కనపడుతుంది. అక్కడ మాన అనే చోటు నుంచి ఆ నది పుడుతుంది. కాబట్టి అక్కడ కూడా పిండ ప్రదానం గొప్పది. మిత్రపదం, వైద్యనాథాలు రెండు ఉన్నాయి. ఇక్కడేమో మహారాష్ట్ర దగ్గర ఒకటి చెప్పారు, చీరాక ఛత్తీస్గఢ్లో చేరింది. కాశీ నుంచి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అక్కడికి దాదాపు ఒక 8 hours ఎంతో జర్నీ ఉంటుంది. అది వైద్యనాథమే. యుగాలను బట్టి ఆ రెండు చోట్ల వైద్యనాథరంగం ఏర్పడిందట. తర్వాత క్షిప్రా నది, సేప్రా నది అని పిలువబడేది. ఇదే ఉజ్జయిని దగ్గర మహాకాళ క్షేత్రం అంటారు. అక్కడ కూడా పిండ ప్రదానం చాలా గొప్పది. ఈ మహాకాళ క్షేత్రం 100కి 100 పళ్ళు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ఇచ్చే క్షేత్రం. ఎందుకంటే అక్కడ పిండ ప్రదానం చేసినటువంటి వారిని రాత్రిపూట పరిశీలించి శూలంతో తిరుగుతూ ఉంటాట క్షేత్రపాలకుడు అయినటువంటి మహాకాళుడు. అక్కడ తగలబెట్టినటువంటి వాళ్ళ చితాభస్మాన్ని స్వయంగా పూసుకుంటాట. తెల్లవారుజామున వేడి శవభస్మాన్ని తీసుకొచ్చి ఆ లింగానికి పోస్తారు. అక్కడ భద్రకాళి పర్యవేక్షిస్తుందట. ఇక్కడ పిండ ప్రదానంలో లోపం జరిగినా పర్వాలేదన్నారు, పిండం పెట్టాలట. లోపం జరిగితే పెద్దగా ఫలితం ఉండదు కదా. కానీ అక్కడ మాత్రం భద్రకాళి ఎలా జరిగినా పిండమే. చేతకాని వాడు ఇంత అన్నం ముద్ద తీసుకెళ్ళి అక్కడ పిండమని పితృదేవతలు దోచుకుని పెట్టినా సరే వాళ్ళని అనుగ్రహించు తండ్రి అని భద్రకాళి మహాకాళేశ్వరుణ్ణి ఆదేశిస్తుంది. అంత దివ్యక్షేత్రం మహాకాళ క్షేత్రం. మహాకవుల్నికి ఆలవాలమది, మహాత్యాగధనులకి ఆలవాలమది, సాహసానికి, ఇంద్రుడి యొక్క ఆనందానికి కూడా ఆ క్షేత్రం ముఖ్యమైన క్షేత్రం అట. ఇంద్రుడు భూలోకానికి తరచుగా రావడానికి ఇష్టపడే క్షేత్రం. అక్కడికి వస్తాడు, వచ్చి ఆనందిస్తాడట. రథం మీద వస్తూ ఉంటాడట మహాకాళ క్షేత్రం అంటే. ఆపై కాలంజరం అని మరో పర్వతం, వంశోద్భేదం, ఫలోద్భేదం, గంగోద్భేదం, భద్రాస్పదం, విష్ణుపదం, ఈ ప్రదేశాల్లో కూడా పిండ ప్రదానం గొప్పది. ఇంకా ఆపై నర్మదా ద్వారము అంటే నర్మదాదేవి సాగర సంగమం చేసే చోటు. నర్మద సాగరంలో కలిసే గొప్ప ప్రదేశం. అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నది. ఆ అరేబియాలో నర్మద కలిసే సాగర సంగమాన్ని నర్మదా ద్వారం అంటారు. అక్కడ పిండ ప్రదానం చేస్తే గయలో పిండ ప్రదానం చేసినట్టే, సందేహము లేకుండా. తర్వాత కావేరి అని ఒక ప్రత్యేక, ఇక్కడ కావేరి కాకుండా ఉత్తర భారతంలో కావేరి ఉంది. ఆ కావేరి ఓంకార క్షేత్రం దగ్గర, ఓంకారంలో అమరేశ్వరుడు ఉన్నాడుగా 12 జ్యోతిర్లింగాల్లో, అక్కడ నర్మదలో కలుస్తుంది. అది ఒక కావేరి. ఆ కావేరి నర్మదా నదిలో కలిసి ఆ సంగమ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేస్తే ఓంకారేశ్వరుడు వారిని కైలాసానికి పట్టుకుపోతాడు. ఓంకారం పితృతీర్థం చ కావేరీ కపిలోదకం స్మరణాదపి లోకానాం కిము శ్రాద్ధకృతాం నృణాం. అసలు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఆ ఓంకార క్షేత్రం దగ్గర కావేరీ నది నర్మదలో కలిసే చోటుని తలుచుకుంటేనే స్మరణాదపి, స్మరణం చేయడం ద్వారానే మోక్షం వస్తుందంటే కిము శ్రాద్ధ కృతానుణ, ఇంకా శ్రాద్ధం పెట్టవలసిన పనే ఉంది. ఇంకక్కడ శ్రాద్ధం పెట్టిన వాడు ఏమైపోతాడు, ఎటువంటి మోక్షానికి ఎడతాడు? సాక్షాత్ పరమేశ్వరుడు ఓంకారేశ్వరుడు తాను వాడికి చేయిని ఊతగా ఇచ్చి శాశ్వతంగా కైలాసానికి తీసుకెడతాడు. అంత దివ్యక్షేత్రం ఓంకారం అంటే. ఈ విధంగా అనేక దివ్యక్షేత్ర విశేషాలని ఆ శ్రీమన్నారాయణుడు మనువుకి చెబుతున్నాడు. ఋషులేమో సూతుల ద్వారా వింటున్నారు, మీ ఋషులేమో నా ద్వారా వింటున్నారు.